ఇందులో ఏది బెస్ట్ మూవీ అవుతుంది అనుకో? గుంటూరు కారం. ఎందుకని? యాక్టింగ్ పరంగా బాగుంది కాబట్టి. సాంగ్స్ అంటే ఇప్పుడు మనకి శ్రీలీలని చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా మన సక్సెస్ఫుల్ అవుతుందా? లేదు, ఫ్లాప్సే ఉన్నాయి కదా బిఫోర్ మూవీస్. అంటే ఎక్కువ సీరియల్లోకి లేవు కదా ఫ్లాప్స్. ఎందుకు లేవు? ఇప్పుడు మొన్న ఒక్కటి ఉంది కదా అంతే, వైష్ణవ్ తేజ్తో. అండ్ ఇంకొకటి మనకి మహేష్ బాబు సైడ్ నుంచి చూసినా కూడా సర్కార్ వారి పాట అండ్ సరిలేరు అదే సర్కార్ వారి పాట పెద్దగా ఆడలేదు. సో ఇప్పుడు గుంటూరు కారం ఆడే ఛాన్స్ ఉందా? ఆడే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకి శ్రీలీల అనగానే ది బెస్ట్ డాన్సర్. సో మహేష్ బాబు పెద్దగా అన్నిట్లలో డాన్స్ ఎక్కువ చేస్తారు కానీ బాగా చేసినారు కదా, ఇప్పుడు రీసెంట్గా బాగా చేసినారు. అంటే ఆయన స్టేజ్కి ఆయన రేంజ్కి ఈ గుచ్చి సాంగ్ పెట్టడం కరెక్టేనా? కాదు, అది లోకల్ డైలాగ్స్ని సాంగ్ చేసి ఆయన రేంజ్కి పెట్టడం ఎంతవరకు? తెలుగు లేదు, పోస్ట్ పోన్ అయింది. సో ఇప్పుడు థియేటర్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు అని అంటున్నారు. గుంటూరు కారంకి ఎక్కువ ఇచ్చినారు. ఎందుకని? ఫ్యాన్ బేస్, ప్రొడ్యూసర్ అంటే మిగతా అన్ని సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చూడడానికి ఎక్కువ కంటెంట్ ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మన వెంకటేష్ మూవీ కూడా చేయొచ్చు. ఎందుకని? యాక్టింగ్ పరంగా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మహేష్ బాబు కూతురు ఎవరైతే ఉందో సితారా కూడా ఇప్పుడు యాడ్స్ చేస్తుంది కదా. సో తనకు కూడా ఏమన్నా సినిమాస్లో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుంది? వాళ్ళ ఫాదర్ ఇష్టం, వాళ్ళ ఇష్టం అది. గుంటూరు కారం, హనుమాన్ ఈ 5 సినిమాలు అయితే రాబోతున్నాయి. ఈ 5 సినిమాలలో ఏది బెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ గుంటూరు కారం. ఎందుకు గుంటూరు కారం? ఎందుకంటే త్రివిక్రమ్ డైరెక్షన్ కాబట్టి బాగుంటుంది సినిమా. అందులో ఇప్పుడు మనకి ఇప్పుడు గుంటూరు కారం అయినా ఒక మాస్ ఎలివేషన్సే, మరి సైంధవ్లో కూడా మనకి మాస్ ఎలివేషన్స్ కనిపిస్తున్నాయి. కానీ హనుమాన్ అనేది పాన్ ఇండియన్ లెవెల్లో కొత్త స్టోరీతో వస్తుంది కదా, మరి దాని గురించి? హనుమాన్ అనేది ఇప్పుడు జనాలు ఎట్లా చూస్తారంటే హనుమంతుని క్యారెక్టర్ ఏమన్నా ఉంటుందేమో ఆ విధంగా చూస్తారు. గుంటూరు కారం అంటే మహేష్ బాబు ఇంతకుముందు సినిమాలు ఎట్లా ఉన్నాయి, ఇది ఎట్లా ఉంటుంది ఆ కాన్సెప్ట్తో చూస్తారు కాబట్టి గుంటూరు కారం హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గుంటూరు కారంలో శ్రీలీల ఉంది కదా, శ్రీలీల ఏజ్కి మన మహేష్ బాబు ఏజ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. మరి కాంబినేషన్ మహేష్ బాబు ఏజ్ అనేది మీరు అసలు అడగొద్దు. ఆయన ఇప్పటికీ మిల్క్ బాయ్. మీరు ఏజ్ ఎప్పుడు కూడా కంపేర్ చేయొద్దు. అంటే లాస్ట్ టైం సర్కార్ వారి పాట పెద్దగా ఆడలేకపోయింది కాబట్టి ఇప్పుడు మరి గుంటూరు కారం దానికి బ్యాక్ ఇస్తుంది, కంబ్యాక్ ఇస్తుంది. ఎందుకు లాస్ట్ టైం సినిమా బాగాలేదని అంటుంది? అది బాగానే ఉంది కదా, సర్కార్ వారి పాట సూపర్ హిట్ అయిన సినిమా అది. అది మీరు అనుకుంటున్నారు అది, కానీ సూపర్ హిట్ సినిమా అది. ఇది ఇంకా సూపర్ హిట్ అవుతుంది. మనకి శ్రీలీల అంటేనే ఆల్వేస్ ది బెస్ట్ డాన్సర్ అని తెలుసు. మరి ఆయన డాన్స్ లెవెల్కి ఆమె డాన్స్ లెవెల్కి మరి ఎలా మ్యాచ్ అవుతుంది? అట్లా అంటారా? మహేష్ బాబు తగ్గట్టు ఆమె డ్యాన్స్ చేయిస్తారులే. ఆమె ఎంత డాన్సర్ అయినా కానీ అన్న డ్యాన్స్ ఎట్లుంటుందో అన్న అట్లా చేయిస్తారు. సాంగ్లో కొంచెం రెచ్చిపోయారు అని అంటున్నారు. సూపర్ ఉంది, డ్యాన్స్ బాగుంది. అంటే ఆయన రేంజ్కి ఆ లోకల్ డైలాగ్స్ పెట్టి ఆ సాంగ్ పెట్టడం కరెక్ట్. చూద్దాం సినిమా చూసినాక అసలు దాంట్లో ఏం మీనింగ్ ఉంది. ఇప్పుడు ఆ డైలాగ్ తగ్గట్టు మీనింగ్ ఏదో ఒకటి ఉంటుంది. చూద్దాం సినిమా చూస్తే తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు మాస్ ఎలివేషన్స్తో వచ్చే మూవీస్కి పోటీ అంటే మరి బెస్ట్ మూవీ గుంటూరు కారం. గుంటూరు కారం ఎక్కువ మనీ పెట్టేసి థియేటర్స్ అన్ని వాళ్ళే ఆక్రమించుకుంటున్నారు అంటున్నారు. కరెక్టే, వేరే వాళ్ళకి థియేటర్స్ ఇవ్వట్లేదు. ఇస్తారులే, ఎందుకు ఇవ్వరు? కాకపోతే ఇక మహేష్ బాబు అంటే కొంచెం ఉంటుంది కదా మాత్రం. మరి ఇవన్నీ కూడా నా సామిరంగా మీద ఏమైనా ఎఫెక్ట్ పడతాయా హనుమాన్ మీద? అంటే పడుతుంది. ఐ థింక్ గుంటూరు కారం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.